పిల్లలకి డబ్బులు ఇవ్వడం బిగిన్ చేస్తారా, లేదా నిరుద్యోగ భృతిని ఇస్తారా? నిరుద్యోగ భృతి ఆ ఏడాది పెట్టుకుంటే కొంతమందికి అందరికీ ఇవ్వరు కదా, అంతకుముందు కూడా అట్లాగే ఇచ్చారు కదా, పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు నిరుద్యోగ భృతి. అట్లాగా ఇవ్వడం బిగిన్ చేస్తే, ఎందుకంటే పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఉంటారు నిరుద్యోగుల కింద లెక్క. అట్లాగా అది ఇచ్చుకుంటే ఆ ఏడాది అది రన్ అయిపోతే 3 ఏళ్ళు అయిపోతుంది. చివరి ఏడాదిలో ఇది ఇచ్చారనుకోండి, 4వ ఏడాది మహిళలకు 1500 రూపాయలు, 4వ ఏడాది ఎండింగ్లో ఇచ్చారనుకోండి, ఏ డిసెంబరు జనవరి లేకపోతే ఫిబ్రవరికో, చివరి 12 నెలలు ఇచ్చారనుకోండి, అంటే 12 నెలలు కూడా ఎవరు, ఎలక్షన్స్ టైంలో 4 నెలల ముందు షెడ్యూల్ వస్తుంది, షెడ్యూల్ రాగానే ఆపేస్తారు. కానీ అన్నిటికంటే మేజర్ ఈ 1500తో పాటు 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానని ప్రకటన కూడా అంటే అది కూడా చివరి ఏడాది ఇస్తారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది చాలా మంది ఉంటారు 50 ఏళ్ళకే పింఛన్ అంటే మామూలు, అది చివరిలో ఇస్తారనుకుంటున్నాను నేను. అనుకోవడం ఏంటంటే ఈలోపు ఇప్పుడు ప్రతి నెల కొద్దిగా రేషన్ కార్డులు కోతకు వస్తున్నారు కదా, దాంతోపాటు దివ్యాంగుల పింఛన్లు తీసేస్తున్నారు కొన్ని, అలాగే ఇప్పుడు ఒంటరి మహిళల పింఛన్లు కొన్ని తీసేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ తీసేసిన తర్వాత అవి ఎన్ని తగ్గుతాయి, ఒక 5 లక్షలు 10 లక్షలు తగ్గించుకోవాలి నిదానంగా ఈ 2-3 ఏళ్లలో. ఒకేసారి తీసేస్తే ప్రాబ్లం కాబట్టి నెలకు కొంచెం చెప్పుని తీస్తున్నారు. సరే, ఇదివరకు జగన్ టైంలో తీసినప్పుడు జ్యోతి రాసేది, ఇప్పుడు వీళ్ళు తీసిన దాన్ని సాక్షి రాస్తోంది కాబట్టి తెలుస్తోంది మనకి. ఇప్పుడు 2 లక్షల మంది ఏమో తీశారు ఈ 9 నెలల్లో. మేబీ రాబోయే 3-4 నెలల్లో ఇంకో 2-3 లక్షల మంది దాకా తీసేస్తారు. మ్యాక్సిమం ఓ 10 లక్షల మంది పింఛన్లు తీసేస్తే ఈ 50 ఏళ్ల పైన వాళ్ళకి 10 లక్షల మంది అవుతారు. అది లాస్ట్ ఇయర్ ఇచ్చుకున్నారు అనుకోండి, ప్రాబ్లం లేదు కదా. ముందే ఫస్ట్ ఏడాది నుంచి ఇచ్చినటువంటి జగన్ని ఫస్ట్ ఏడాది తీసుకున్నప్పుడు అబ్బో అనుకున్నారు.